దయచేసి ఆగమేఘాల మీద మళ్ళీ కమిషన్ నివేదికను తెప్పించుకునే ప్రయత్నాలు చేయకుండా కమిషన్ లోతుగా అధ్యయనం చేయడానికి ఇచ్చిన టైమును పూర్తి స్థాయిలో వెచ్చించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, గతంలో త్వరగా కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచే ఏదో ఒత్తిడి వచ్చినట్టు కనిపిస్తున్నది. గౌరవ కమిషన్కు ఫిబ్రవరి 10 వరకు గతంలో టైం ఉన్నది. కానీ 2వ తారీఖు లోపే కమిషన్ నివేదికను తెప్పించుకున్నారు, 2 వరకే. దానికి కారణం మేము 7వ తారీఖు నాడు 1,00,000 డప్పులు అనే కార్యక్రమం పెట్టడం వల్ల, 7వ తారీఖు నాడు అనేది 1,00,000 డప్పులతో కార్యక్రమం పెట్టడం వల్ల ఆ 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని జరగకుండా చూడడం కోసమే ఒకవైపు పర్మిషన్ రద్దు చేస్తూనే మరొక వైపు కమిషన్ నివేదికను మీరు రప్పించుకున్నట్టు కనిపిస్తున్నది. కాబట్టి కమిషన్ లోతుగా అధ్యయనం చేయకముందు శాస్త్రీయత హేతుబద్ధత అనే అంశం మీద దృష్టి పెట్టకముందే మీరు నివేదిక తెప్పించుకోవడం వల్ల, ఆ నివేదికను కూడా మీరు అధ్యయనం చేయకపోవడం వల్ల, మీరు లోపాలు పసిగట్టలేకపోవడం వల్ల మళ్ళీ కమిషన్ గడువు మళ్ళీ పొడిగించాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే పద్ధతి పాటించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఇప్పుడు మార్చి 10 వరకు మీరు గడువు ఇచ్చారు. నేను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను గౌరవ ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను అట్లనే గౌరవ సబ్ కమిటీ మంత్రివర్గ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కమిషన్ గడువు పొడిగించినందుకు, మార్చి 10 వరకు పొడిగించినందుకు నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కానీ మార్చి 10 వరకు కూడా కమిషన్ లోతైన అధ్యయనం చేయడానికే సమయం వెచ్చించేటట్టుగా సహకరించండి. మార్చి 9 నాటికి కూడా కమిషన్ గడువు, మార్చి 9 రాత్రి వరకు కూడా కమిషన్ లోతుగా అధ్యయనం చేసి ప్రతి కుల సంఘం ఇచ్చే అంశాన్ని, వాళ్ళ వెనుకబాటుతనాన్ని, వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితులను కూడా అధ్యయనం చేయడానికి టైం ఇచ్చేటట్టు చూడండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒకవైపు మీరు మార్చి 10 వరకు గడువిచ్చినట్టుగానేమో కనిపిస్తున్నది, కానీ మళ్ళీ మీరే మార్చి 1 నుంచి 5 వరకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టబోతున్నారని పేపర్లు వస్తున్నాయి.